అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: తుఫానుకు దెబ్బతిన్న ఉద్యాన పంటల్లో ప్రస్తుతం చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు, రబీ రాగి సాగులో యాజమాన్యం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకున్న కష్టం ఒక్క తుఫానుతో కళ్ల ముందే కొట్టుకుపోయింది. ఉద్యాన రైతు వెన్ను విరిచింది. మోంతా తుఫాను ఇరు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో తీరని నష్టం చేసింది. విరిగి పడిన అరటి చెట్లు, కుప్పకూలిన బొప్పాయి మొక్కలు, అస్తవ్యస్తమైన పంటలు చూసి అన్నదాత కళ్లల్లో తిరిగిన కన్నీటి సుడులు యావత్ ప్రజానికాన్ని కలిచివేస్తున్నాయి. పాక్షికంగా దెబ్బతిన్న ఉద్యాన పంటలను కొద్దిపాటి సస్యరక్షణ చర్యలతో కాపాడుకునే అవకాశం ఉంది. ముందుగా తోటల నుంచి నీటిని బయటకు పంపించాక చీడపీడలు విజృంభించకుండా మొక్కల్లో సత్తువ పెంచేలా సరైన సస్యరక్షణ చర్యలు అవలంబించాలంటూ సూచనలిస్తున్న అశ్వారావుపేట ఉద్యాన కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఐవి శ్రీనివాసరెడ్డి నుంచి వివరాలు తెలుసుకుందాం. ఇటీవల సంభవించిన మొంతా తుఫాను ప్రభావం వల్ల భారీ వర్షాలు కురిసి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా ఉద్యానవన పంటలు బాగా నష్టపోయాయి. అరటి విషయానికి వచ్చినట్లయితే అరటిలో ముఖ్యంగా కర్పూర, చక్కెరకేళి తోటల్లో గెలలు పడిపోవటం జరిగింది. అయితే గెల పక్వానికి లేదా దగ్గరగా ఉన్నట్లయితే అలాంటి గెలలను మాగబెట్టి మార్కెటింగ్ చేసుకోవాలి. అదేవిధంగా విరిగిపోయిన చెట్లను తీసివేసి పక్కనున్న సూది పిల్లకలు మరలా పంటకు తయారయ్యే విధంగా తయారు చేసుకోవాలి. అదేవిధంగా అధికంగా కురిసిన వర్షాల వల్ల అరటిలో సికటోక తెగులు వచ్చే అవకాశం ఉంది. దాని నివారణకు ప్రొపికొనజోల్ మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి ముందుగా పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా అరటిలో దుంపకుళ్ళు ఆశించే అవకాశం ఉంది. ఈ దుంపకుళ్ళు వ్యాప్తి చెందకుండా ముందుగా ప్రతి చెట్టు చుట్టూ 8 నుంచి 10 గ్రాములు బ్లీచింగ్ పౌడర్ చల్లుకోవాలి. అదేవిధంగా దుంపకుళ్ళు తెగులు నివారణ కోసం కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందు 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి మొదలు మొత్తం తలిచే విధంగా పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా చాలా ప్రాంతాల్లో బొప్పాయి పంట కూడా నష్టపోయింది. ఈ బొప్పాయి పంట విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా మొదల దగ్గర నీళ్లు లేకుండా బయటికి పంపించి వేసి ఈ యొక్క మొదలు కుళ్ళు తెగులు అనేది రాకుండా చూసుకోవాలి. రెడోమిల్ ఎంజెడ్ అనే మందు 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి మొక్క పాదుల్లో పోసుకున్నట్లయితే రాకుండా ఉంటుంది. అదేవిధంగా ఆకులు పసుపు బారటం కానీ లేదా పెరుగుదల ఆగిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. దీని నివారణకు ఆకులపై 13-0-45 అనే మందుని 10 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా కొత్త పెరుగుదలను మనం చూడొచ్చు. అదేవిధంగా చాలా ప్రాంతాల్లో జామ తోటల్లో కూడా నీళ్లు నిలబడి అవకాశం ఉంది. ఇలాంటి తోటల్లో నీటిని బయటికి పంపించి వేసి ఎండు తెగులు లేదా కుళ్ళు తెగులు రాకుండా నివారించడం కోసం కాపర్ ఆక్సిక్లోరైడ్ నీళ్లను పాది మొత్తం తడిచే విధంగా పోసుకున్నట్లయితే ఎండు తెగులు రాదు. అదేవిధంగా జామలో కూడా గజ్జి తెగులు ఆశించే అవకాశం ఉంది. ఈ తెగులు నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాం.
అదేవిధంగా బత్తాయి, నిమ్మ తోటల్లో పూత, పిందె, కాయలు రాలిపోవడం గమనించాము. ఇవి రాలకుండా ముందు జాగ్రత్తగా కార్బండిజం అనే మందు 100 గ్రాములు, ప్లానోఫిక్స్ అనే మందు 20 మిల్లీలీటర్లు 100 లీటర్ల నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే పూత, పిందె, కాయ రాలకుండా ఉంటుంది. అదేవిధంగా గజ్జి తెగులు కూడా వ్యాపించే అవకాశం ఉంది. ఈ గజ్జి తెగులు నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ మందు 30 గ్రాములు, దాంతోపాటు ప్లాంటోమైసిన్ మందు 1 గ్రాము 10 లీటర్ల నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా బత్తాయి, నిమ్మల్లో గజ్జి తెగులు వ్యాప్తిని అరికట్టవచ్చు. అదేవిధంగా వేరుకుళ్ళు తెగులు కూడా ఆశించి మొక్కలు ఎండిపోయి చనిపోయే ప్రమాదం ఉంది. దాని నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందు 3 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలిపి పాదులన్నీ తడిచేటట్లుగా పోసుకోవాలి. అదేవిధంగా నిమ్మలో, బత్తాయిలో మంగు మచ్చ వ్యాపించే అవకాశం ఉంది. దీని నివారణకు ఈ సమయంలో స్పైరోమెస్ఫిన్ అనే మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా దీన్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా మామిడి తోటల్లో ఆకుల మీద మచ్చ తెగుళ్ళు, ముఖ్యంగా నల్ల మచ్చ తెగులు ఆశించే అవకాశం ఉంటుంది కాబట్టి దాని నివారణకు కార్బండిజం 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇంకా ఈ వర్షాల వల్ల తెల్లవారుజామున పొగమంచు ఏర్పడి ఈ యొక్క బూడిద తెగులు మామిడికి ఆశించే అవకాశం ఉంటుంది. ముందు జాగ్రత్తగా నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క బూడిద తెగులు రాకుండా నివారించుకోవచ్చు. అదేవిధంగా అధికంగా కురిసిన వర్షాల వల్ల తేనె మంచు పురుగు కానీ, తామర పురుగు కానీ, పులుసు పురుగులు కానీ ఆశించే అవకాశం ఉంటుంది. వీటి నివారణ కోసం ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు లేదా థయామిథాక్సమ్ అనే మందు 0.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ పురుగుల్ని నివారించుకోవచ్చు. మిరపలో ఎక్కువగా బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు నివారణ కోసం కాపర్ ఆక్సిక్లోరైడ్ మందు 30 గ్రాములు, దాంతోపాటు ప్లాంటోమైసిన్ 1 గ్రాము కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగుల్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా కొయినోఫోరా కొమ్మకుళ్ళు తెగులు కూడా ఆశించే అవకాశం మిరపలో అధికంగా ఉంటుంది. దీని నివారణకు పైరాక్లోస్ట్రోబిన్ ప్లస్ మెటిరామ్ అనే మందుని 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. కొన్ని తోటల్లో నీరు బాగా నిలబడినప్పుడు ఈ యొక్క ఎండు తెగులు లేదా వేరుకుళ్ళు తెగులు మిరపను ఆశించే అవకాశం ఉంది. దీని నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందు 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి ఈ యొక్క మొక్క మొదలు తడిచేటట్లు పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. పసుపు లాంటి పంటలో ఆకుమచ్చ తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంటుంది. ఆకుమచ్చ తెగులు నివారణకు కార్బండిజం అనే మందు 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా పసుపులో ఆకుమచ్చల్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా పసుపులో దుంప కుళ్ళు ఆశించే అవకాశం ఉంటుంది. దీని నివారణకు రిడోమిల్ ఎంజెడ్ అనే మందు 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి ఆ పసుపు మొదళ్ళు తడిచేటట్లుగా పిచికారీ చేసుకోవడం ద్వారా దుంపకుళ్ళును నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ సమయంలో ఒక 200 కిలోలు వేపపిండిని పశువుల ఎరువుతో కలిపి చల్లుకున్నట్లయితే దుంపకుళ్ళు, దుంప పుచ్చు కూడా వ్యాపించకుండా నివారించుకోవచ్చు. ఇతర కూరగాయల పంటల్లో ముఖ్యంగా టమాటా, వంగ, బెండ లాంటి పంటల్లో ఈ యొక్క రసం పీల్చే పురుగుల ఉధృతి అధికంగా కనిపించే అవకాశం ఉంది. వీటి నివారణకు ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు కానీ, కాయతొలుచు పురుగుల నివారణకు లాంబ్డా సహలిత్రిన్ అనే మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి కానీ పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క టమాటా, వంగ పంటల్లో పురుగుల్ని మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా టమాటాలో ఎండు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. దీని నివారణకు ప్రొపికొనజోల్ మందుని 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. అదేవిధంగా ఇతర కూరగాయలు ముఖ్యంగా బీర, సొర, కాకర లాంటి పందిరి కూరగాయల పంటల్లో ముందుగా కదిలిన పందిరులను సరిచేసుకొని ఎండిపోయిన లేదా మాడిపోయిన ఆకులన్నింటినీ కత్తిరించేసి తర్వాత మొదలు దగ్గర తప్పనిసరిగా ట్రైకోడెర్మా విరిడి లాంటి మందును పశువుల ఎరువుతో కలిపి వేసుకున్నట్లయితే రాబోయే కాలంలో ఎండు తెగులు అనేది రాకుండా ఉంటుంది. బూడిద తెగులు కానీ, బూజు తెగులు కానీ ఆశించే అవకాశం ఉంటుంది. బూజు తెగులు వచ్చినట్లయితే కార్బండిజం బ్యావిస్టిన్ మందుని 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. బూడిద తెగులు వచ్చినట్లయితే మాత్రం
డైఫెన్ కొనజోల్ లాంటి మందుని 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ తెగుల్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా కొబ్బరి, ఆయిల్ పామ్ లాంటి పంటల్లో కూడా ఈ యొక్క నీరు నిల్వ ఉండటం వల్ల తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంది. ముందుగా ఇలాంటి తోటల్లో నీటిని వెంటనే బయటికి పంపించి వేసి తోటని ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ యొక్క పురుగులు, తెగుళ్ళు రాకుండా యాజమాన్య చర్యలు పాటించాలి. అన్ని పంటల్లో కూడా నత్రజని, పొటాషు, బోరాన్ లోపం అనేది కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని పంటల్లో కూడా తప్పనిసరిగా 13-0-45 లాంటి మందుని 10 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలిపి అన్ని పంటల్లో పిచికారీ చేసుకున్నట్లయితే ముందుగా వేర్ల ద్వారా కాకుండా ఆకుల ద్వారా పోషకాలు అందించడం వల్ల మొక్క తిరగబడటం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత పొలం ఆరిన తర్వాత మాత్రమే నేలలో నత్రజని, పొటాష్ ఎరువులను వేసుకోవాలి. అదేవిధంగా విపరీతంగా కురిసిన వర్షాల వల్ల బోరాన్ పోషక లోపం అనేది అన్ని రకాల పంటల్లోనూ కనిపిస్తుంది. కాబట్టి బోరాన్ 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. కూరగాయల పంటల్లో జింక్ సల్ఫేట్ మందును 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల జింకు లోపాన్ని కూడా అధిగమించవచ్చు. ఆయిల్ పామ్ లాంటి తోటల్లో ఇప్పటికే మందులు వేసి ఉన్నా కూడా ఈ అధిక వర్షాల వల్ల ఆ మందంతా నేల లోపల పొరల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మరొకసారి ఇంకో దఫా ఆయిల్ పామ్కి ఎరువులు వేసుకోవాలి. అదేవిధంగా కొబ్బరికి కూడా ఎరువులు వేసిన అంటే నత్రజని, పొటాషు 1 అరకిలో నత్రజని, 1 కిలో పొటాషు, అదేవిధంగా 100 గ్రాముల బోరాన్ను తప్పనిసరిగా వేసుకున్నట్లయితే కొబ్బరిలో కూడా ఈ యొక్క అధిక వర్షపాత ప్రభావాన్ని మనం నివారించుకోవచ్చు. ఈ విధమైన యాజమాన్య చర్యలు పాటించి తోటల్ని మనం పునరుద్ధరించుకోవచ్చు. చిరుధాన్యాల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట రాగి. రాగిని ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా జిల్లాలు, రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తుంటారు. రాగుల్లో ఉన్న సుగుణాలు, పోషక విలువల పట్ల అవగాహన పెరగడంతో ఈ పంట సాగు పుంజుకుంది. ఎలాంటి వాతావరణంలోనైనా అతి తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలో చేతికి అందివచ్చే పంట ఇది. ఖరీఫ్లో కన్నా రబీలో పంట దిగుబడి, నాణ్యత బాగుంటుంది. రబీలో ఆరుతడి పంటగా సాగు చేస్తారు. నవంబర్, డిసెంబర్ మాసాలు రాగి సాగు చేసేందుకు అనుకూల సమయం. ప్రాంతానికి తగ్గ రకాల ఎంపికతో పాటు సాగులో సరైన మెలకువలు పాటిస్తే రాగి నుంచి ఎకరాకు 15 క్వింటాల వరకు అధిక దిగుబడులు పొందవచ్చంటూ సాగు వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. ప్రస్తుతం రైతు సోదరులు రెండో పంట కింద మనకి ఈ రాగి పంటను కూడా సాగు చేయడానికి సమాయత్తమవుతూ ఉన్నారు. దీంట్లో కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. దాంట్లో మనం నేలల దగ్గర నుంచి మనం గమనించినప్పుడు నేలలు అయితే తేలికపాటి నేలలు, అలాగే బరువైన నేలలు కూడా సాగు చేయవచ్చు. అయితే దీంట్లో ఎక్కువగా నీరు నిల్వ ఉండే నేలలు అనేవి మనం ఎంపిక చేసుకున్నట్టయితే చాలా మంచిది. విత్తే సమయం మనం గమనించినప్పుడు ఈ నవంబర్ నుంచి డిసెంబర్ మాసాల వరకు కూడా అనువైన సమయం కింద మనం చెప్పొచ్చు. అలాగే నేల తయారీ మనం విషయానికి వచ్చినప్పటికీ నేలను 3 నుంచి 4 సార్లు బాగా దుక్కు చేసుకున్నట్టయితేనే దీంట్లో మనకి మొలక శాతం అనేది బాగా వస్తుంది. అలా చివరి దుక్కులో మనం 4 టన్నుల పశువుల ఎరువు వేసి బాగా కలిగి దున్ని మనం నేలని తయారు చేసుకోవచ్చు. అలాగే వీటిలో రకాలు మనం గమనించినప్పుడు శ్రీ చైతన్య అనే రకం మనకి ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. అందులో ఇది మనకి 110 నుంచి 115 రోజులలో పంట చేతికి వస్తూ 12 నుంచి 16 క్వింటాళ్ళు ఎకరాకి దిగుబడినిస్తూ అధికంగా పిలకలు కలిగి ఉంటాయి. అలాగే అగ్గి తెగుల్ని ఇది మనకి సమర్థవంతంగా తట్టుకొని పెరిగే రకం. అలాగే ఒకుల అనేది ఇంకొక రకం. దీంట్లో 105 నుంచి 110 రోజులు పంట కాలాన్ని కలిగి ఉండి 13 నుంచి 15 క్వింటాల దిగుబడినిస్తూ పెద్ద కంకులు వస్తాయి. అలాగే మొక్క అనేది పొట్టిగానే ఉంటూ పడిపోకుండా అధిక దిగుబడినిచ్చే రకము. అలాగే హిమ అనే తెల్ల రాగి రకం కూడా మనకి ఉంటుంది. ఇది 110 నుంచి 115 రోజుల్లో పంట చేతికి వస్తూ 10 నుంచి 12 క్వింటాల దిగుబడినిచ్చి అలాగే ఈ తెల్ల గింజ రకం అన్నమాట ఇది. అలాగే అగ్గి తెగులను కూడా
తట్టుకుంటుంది, పడిపోదు. అలాగే వేగావతి అనే రకం 110 నుంచి 115 రోజుల్లో పంట చేతికొస్తూ 14 నుంచి 15 క్వింటాల దిగుబడిని ఒక ఎకరాకి ఇస్తుంది. ఇది అగ్గి తెగుల్ని అలాగే పాంపొడ తెగుల్ని కూడా తట్టుకొని పెరుగుతుంది. అలాగే ఇంద్రావతి అనేది ఇది బయోఫోర్టిఫైడ్ వెరైటీ. దీంట్లో కాల్షియము, ఐరన్, జింకు అనేది సమృద్ధిగా ఉన్నటువంటి రకము. ఇది మనకి 14 నుంచి 15 క్వింటాల దిగుబడిని ఇస్తూ 115 నుంచి 120 రోజుల పంట కాలాన్ని కలిగి ఉండి అగ్గి తెగుల్ని అలాగే పాంపొడ తెగుల్ని కూడా తట్టుకొని పెరిగే రకం. అలాగే CFMV 4 అనే రకం. ఇది 110 నుంచి 115 రోజుల్లో పంట చేతికొస్తుంది. 15 నుంచి 16 క్వింటాల దిగుబడిని ఒక ఎకరాకి అందిస్తూ ఒకేసారి మనకి కోతకొచ్చే రకం కాబట్టి దీన్ని కూడా అంటే ఇటువంటి రకాలని రైతు సోదరులు మన రబీ పంట కింద ఎంచుకున్నట్టయితే మనకి అధికంగా దిగుబడులు అనేవి రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అలాగే దీంట్లో నారు పోసి మనం పెంచుకున్నట్టయితే 85 నుంచి 90 రోజుల్లో పంటని చేతికొచ్చేవైతే మనం 21 రోజుల వరకు కూడా నారుని పెంచి ఆ పెంచినటువంటి నారుని మనం ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. అలాగే 105 నుంచి 125 రోజులు అంటే ఇవి దీన్ని లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ అంటాం. ఈ లాంగ్ డ్యూరేషన్ వెరైటీస్లో మనకి 30 రోజుల వరకు కూడా నారుని పెంచి ఆ పెంచినటువంటి నారుని ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. అలాగే విత్తే దూరం విషయానికి వచ్చినట్టయితే ఈ షార్ట్ డ్యూరేషన్లో మనం 15 సెంటీమీటర్లు అనేది వరుసకి అలాగే వరుసలోని మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు పెట్టుకొని మనం నాటుకోవచ్చు. అలాగే దీర్ఘకాలిక రకాలైతే కనుక 20 సెంటీమీటర్లు వరుసకి మొక్కకి 15 సెంటీమీటర్లు కూడా మనం పెట్టి మనం నాటుకోవచ్చు. ఆ రాగిలో మనకి ఎరువుల యాజమాన్యం గమనించినట్టయితే 24 కేజీల నత్రజని, 12 కేజీల భాస్వరం, 8 కేజీల పొటాషియం ఇచ్చే ఎరువుల్ని ఒక ఎకరాకు మనం వేసుకున్నట్టే సరిపోతుంది. దీంట్లో నత్రజనిని 2 సంభాగాలుగా చేసి ఒక సగభాగం అనేది అలాగే మొత్తము భాగము DAP, మొత్తం భాగము పొటాష్ అనేది చివరి దుక్కులో వేసుకొని మిగిలినటువంటి సగభాగపు నత్రజని అనేది 30 రోజుల తర్వాత మనం వేసుకున్నట్టయితే దీంట్లో అధికంగా ఈల్డ్స్ అనేవి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ కలుపు యాజమాన్యం మనం గమనిస్తే రాగి పంటని వేసిన వెంటనే 72 గంటల లోపు పెండిమెథాలిన్ అనే మందుని 600 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి ఎకరా అంతా కూడా సమానంగా తడిచేటట్టు పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ కలుపుని మనం సమర్థవంతంగా అరికట్టగలుగుతాం. అలాగే 25 నుంచి 30 రోజుల్లో మనకి ఏదైనా ఈ వెడల్పాటి కలుపు మొక్కలు ఈ రాగి పంటలు మనం గమనించినట్టయితే దానికి 2,4-D సోడియం సాల్ట్ని మనం 400 గ్రాములు ఒక ఎకరాకు, అలాగే ఇథాక్సీ సల్ఫ్యూరాన్ అనే మందును కూడా 100 మిల్లీలీటర్లు ఒక ఎకరాకు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ వెడల్పాటి కలుపు మొక్కలను కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఇక సస్యరక్షణ మనం గమనించినట్టయితే ఈ సస్యరక్షణలో ఈ గులాబీ రంగు కాండం తొలిచే పురుగు అనేది రెండో పంట కింద వేసే రాగి పంటలో ఎక్కువగా వచ్చి పంటను నష్టపరుస్తూ ఉంటుంది. కాబట్టి ఇందులో ప్రధానంగా ఈ గులాబీ రంగు పురుగు అనేవి చిన్న పిల్ల దశలో ఉన్నప్పుడు ఆకుల్ని ఆశించి తినడం మొదలు పెడుతుంది. అలాగే ఈ గులాబీ రంగు పురుగులు ఉధృతి పెరిగినప్పుడు అలాగే వీటి తాలూకా సైజ్ అనేది పెరిగినప్పుడు మొవ్వు లోపలికి ప్రవేశించి మొవ్వును కూడా తినడం జరుగుతుంది. ఎప్పుడైతే మొవ్వును ఆశించి ఈ పురుగు అనేది నష్టపరుస్తూ ఉంటుందో ఈ మొవ్వు అనేది బయటికి రాకుండా కంకి కూడా ఏర్పడకుండా జరుగుతుంది. కొన్నిసార్లు దాంట్లో తెల్ల కంకి కూడా మనం గమనించడం జరుగుతుంది. ఈ గులాబీ రంగు పురుగు నివారణకి మనకి క్లోరాంట్రినిలిప్రోల్ అనే మందుని 0.3 మిల్లీలీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పురుగుని మనం అరికట్టవచ్చు. తెగుళ్ళు మనం గమనించినప్పుడు తెగుళ్ళలో ప్రధానమైనది రబీ పంట కింద రాగి మనం సాగు చేసినప్పుడు ఎప్పుడైతే రాత్రిపూట ఉష్ణోగ్రత సడన్గా పడిపోవడం అలాగే మంచుతో కూడినటువంటి తేమ వాతావరణం ఉండటం వలన ఈ అగ్గి తెగులు అనేది ఎక్కువగా ఆశించి పంటను నష్టపరుస్తూ ఉంటుంది. అయితే ఈ అగ్గి తెగులు లక్షణాన్ని మనం గమనించినట్టయితే ఆకుల మీద అలాగే మనకి కాండం మీద కూడా నూలుకండే ఆకారంలో మనకి మచ్చలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. కనుపుల మీద కనుక మనకి ఈ మచ్చలు కనుక ఆశించినట్టయితే ఈ తెగులు కనుక వచ్చినట్టయితే కనుపులు అనేవి విరిగిపోవడం కూడా మనకి జరుగుతూ ఉంటుంది. సో ఈ అగ్గి తెగులు మనము నివారించాలి అంటే ముఖ్యంగా కూడా పొలంలో అలాగే పొలం గట్ల మీద కూడా ఎటువంటి కలుపు లేకుండా మనం చూసుకోవాలి. అలాగే ట్రైసైక్లోజోల్ అనే మందుని 0.6 గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసినా కూడా ఈ అగ్గి తెగులను సమర్థవంతంగా అరికట్టగలుగుతాం. అలాగే పంట కోత విషయానికి వచ్చినప్పటికీ రాగి పంటలో 2 నుంచి 3 సార్లు మనం కోతలో కోయాల్సిన అవసరం అనేది ఉంటుంది. మనకి కంకిలోని గింజలు అనేవి ముదురు గోధుమ రంగులోకి మనకు మారినప్పుడు మనం కోత అనేది ప్రారంభించాలి. కోత కూడా కంకితో పాటు సొప్ప వరకు కోయడము లేదనుకుంటే కంకులను మాత్రమే కోసి ఎండబెట్టి మనం నూర్చి కూడా మనము గింజలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ రాగి పంట సాగు చేసినప్పుడు ఈ తగినటువంటి యాజమాన్య పద్ధతిని పాటించినట్టయితే తక్కువ ఖర్చుతో మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం.
మోంతా తుపానుకు దెబ్బతిన్న పంటల్లో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలపై గుంటూరు జిల్లాలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఈనాడు ఈటీవీ సంయుక్త ఆధ్వర్యంలో ఫోన్ ఇన్ కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి అన్నదాతలు పలు సమస్యలను శాస్త్రవేత్తల దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా వరి, అపరాలు, పత్తి, అరటి, పసుపు, మిరప తదితర పంటల గురించి రైతులు శాస్త్రవేత్తలను సంప్రదించారు. తక్షణమే తీసుకోవలసిన ఉపశమన చర్యలు, యాజమాన్య పద్ధతుల గురించి ఆయా శాస్త్రవేత్తలు రైతులకు వివరించారు. జరిగిన నష్టం నుంచి బయటపడ్డంతో పాటు తదుపరి చేపట్టాల్సిన అంశాలను వారు తెలియజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల నుంచి ఆయా పంటల ప్రధాన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఈ ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో ముఖ్యంగా వరి పంట పడిపోవడం గురించి, వచ్చిన తెగుళ్ళ గురించి రైతులు సమస్యలు అడగడము, దానికి మా యొక్క శాస్త్రవేత్తలు పరిష్కారము, దానికి తగిన సూచనలు అందజేయడం జరిగింది. అలాగే మినుము పంట లేక అపరాల పంటల్లో శిలీంధ్ర రోగాలు, అలాగే కొంత నష్టం జరిగినటువంటి ప్రాంతాలలో మనం ఏం చేయగలం అనేటువంటి ప్రశ్నలు రావడం జరిగింది. సో దానికి తగినటువంటి సూచనలు, మినుము పంటకు తగినటువంటి సూచనలు ప్రధాన శాస్త్రవేత్త, మినుము పంటలకు సంబంధించినటువంటి శాస్త్రవేత్త ముఖ్యంగా ఈ తెగుళ్లను నివారించుకోవడానికి సాఫ్ అనే మందు 2.5 గ్రాముల 1 లీటర్ నీటికి, అలాగే ప్రొపికొనజోల్ అనే మందు 2 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకునే విధంగా మినుము పంటల సంరక్షణ చెప్పడం జరిగింది. అలాగే ఎక్కువగా పత్తి పంట గురించి సమస్యలు వచ్చినాయి. ఈ పత్తి పంటలు ఏంటంటే పత్తి రాలిపోయింది, మొత్తం పడిపోయి దూది అంతా కింద పడిపోయి నష్టం జరిగింది. పత్తి పంటల్లో మిగిలిన మొక్కల్లో ముఖ్యంగా ఈ శిలీంధ్రాలే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి తగినటువంటి సూచనలు అందించడం జరిగింది. మిరప పంట, పసుపు పంట, అరటి పంటల గురించి తగు సూచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో వరి ఏదవుతుందో అటు గుంటూరు జిల్లా నుంచి కంబైన్డ్ జిల్లాలు చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా వరకు దీని ప్రభావం వేరువేరు దశల్లో పడింది. ముఖ్యంగా ఏంటంటే వరి మనకి ఈనిక దశ నుంచి కోతకు సిద్ధంగా ఉన్నటువంటి దశలు ఉన్నాయి. వివిధ దశల్లో వరి ఈ తుఫానుకి గురైంది. తుఫాన్తో పాటు పడినట్టు వర్షం వల్ల కూడా మనకు నష్టం 3.5 లక్షల ఎకరాలు సుమారు ఈ జిల్లాల్లో వరి దెబ్బతింది. ఎప్పటికప్పుడు వివిధ దశల్లో వరి ఏ విధంగా పడింది, దాన్ని ఎన్యూమరేషన్ ఏ విధంగా చేయాలి, పంట నష్ట పరిహారాన్ని ఏ విధంగా ఇవ్వాలన్నది అటు వ్యవసాయ శాఖ అధికారులకి మేము ఎప్పటికప్పుడు వ్యవసాయ యూనివర్సిటీ తరఫున వాళ్ళకి సూచనలు చేయటం, వారు ఆ స్కేల్స్ కూడా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వివిధ అధికారులకి, వ్యవసాయ అధికారులకి ఇవ్వటం, ఆ ఫీల్డ్ ఫంక్షనరీస్ అందరూ కూడా వితిన్ 3 రోజుల్లోనే ఎన్యూమరేషన్ చేసేసి దాని గవర్నమెంట్ నివేదిక ఇవ్వడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ ఇది పెద్ద ఎత్తున మనకి నష్ట పరిహారం కూడా ఇవ్వటానికి ప్రభుత్వం బాగా చొరవ చూపించి త్వరితగతిలో ఎన్యూమరేషన్ చేయటం అనేది చాలా సంతోషకరమైన విషయం. వివిధ దశల్లో వరికి ఏదైతే సమస్యలు ఉన్నాయో దానికి ఆధారంగా కూడా మేము అక్కడికక్కడ అటు వ్యవసాయ అధికారులని కానీ, శాస్త్రవేత్తలు కానీ, అలాగే అభ్యుదయ రైతుల్ని క్షేత్ర దర్శనంలో వాళ్ళతోటి మనం సమాధానం కూడా చెప్పడం, వాళ్ళ సమస్యలను తెలుసుకోవడం, ఎప్పటికప్పుడు చెప్పడం కూడా జరిగింది. మొన్న వచ్చిన మొంతా తుఫాను వలన అనేక జిల్లాల్లో పంట నష్టం అనేది జరిగింది, వ్యవసాయ పంటల్లో కానీ, ఉద్యాన పంటల్లో కానీ. దీనికి మా ఏరువా కేంద్రం తరపున కానీ, కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు, వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు కూడా కలిసి బృందాలుగా ఏర్పడి ఎక్కడెక్కడ పంట నష్ట అంచనా వేయటం, అలాగే పంటల్లో వివిధ దశల్లో వచ్చే తెగుళ్ళు, పురుగులు కానీ అనేక సమస్యలని వాళ్ళకి తెలియజెప్పి ప్రింట్ మీడియా, ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా, రేడియో ద్వారా కానీ, పేపర్ ద్వారా కానీ ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వటం అనేది జరిగింది. దాని ద్వారా కూడా రైతులు కొన్ని చోట్ల అవకాశం ఉన్న చోట వరి పంటను కట్టుకోవటం కానీ నిలబెట్టి జరుగుతుంది. అయితే ముఖ్యంగా వరి పంటలో ఒకసారి వెన్ను వచ్చిన తర్వాత మనకి ఫాల్స్ మట్టు కానీ, మాన్పండు తెగులు కానీ పిచికారీ చేసినందువలన పెద్ద ఉపయోగం ఉండదు. కాబట్టి రైతాంగం ఎక్కువగా పిచికారీ చేయటం అనేది మంచిది కాదు. ఈ తెగులు మందులను కూడా అది జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అట్లానే ఉద్యాన పంటల్లో కూడా అనేక సమస్యలు, తెగుళ్ళు వచ్చే, లేకపోతే వేరుకుళ్ళు కానీ, రైజోమ్ రాట్ అట్లాంటివి వచ్చే సందర్భం ఉంది. కాబట్టి వాటికి తెగులు మందులు కూడా డ్రెంచింగ్ అంటే వేరు పూర్తిగా తడిసేటట్లు ఈ కాపర్ ఆక్సీ క్లోరైడ్ కానీ, రెడోమిల్ ఎంజెడ్ కానీ మనం మొక్క మొదల దగ్గర పోసుకున్నట్లయితే దాని తెగుళ్ళు రాకుండా, భూమికి సంబంధించిన మొదళ్ళ కుళ్ళు అవి రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అట్లానే పైన వచ్చే ఆకుమచ్చ తెగుళ్ళకి సాఫ్ అనే మందుని వెనక పిచికారీ చేసుకోవాలి. అయితే ఆకులు నునుపుగా ఉన్న ఏ పంటల్లోనైనా సరే ఈ జిగురు, శాండోవిట్ కానీ, టీపాల్ కానీ అని ఈ తెగులు మందులతో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు మనం తెగుళ్ళను కూడా రాకుండా అరికట్టవచ్చును. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.